నిద్ర ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లెగాలి? ఈ రోజుల్లో మనం అంతట మనం పడుకోవట్లేదు, మనం అంతట మనం లెగట్లేదు. అన్నీ అల్లారాలే. పొద్దున లెగాలంటే అలారం పెట్టుకుంటేనే కానీ మన పని కావట్లేదు. పూర్వం రోజులు కన్నా చూసినట్టయితే తెల్లవారుజామునే లేసేస్తారు, వాళ్ళ పనులన్నీ చేసుకుంటారు. శరీర కష్టమే ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా. సాయంత్రం మళ్ళీ పొద్దుపోయేసరికి అంటే సన్సెట్ అయ్యేసరికల్లా ఇంటికి వచ్చేయడం, చీకటి పడే లోపే అన్నం తినేయడం, వెంటనే అంటే చీకటి పడిన వెంటనే నిద్రపోవడం. ఇదే వాళ్ళకి తెలిసిన ప్రక్రియ. ఇక్కడ ఏంటి అంటే ఎండ ఉన్నంతసేపు వాళ్ళు పని చేయడం, వాళ్ళు తినడం. ఎప్పుడైతే చీకటి పడిపోతుందో శరీరానికి రెస్ట్ ఇచ్చేయడం. సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ సర్కేడియం రిథం. మనము ప్రకృతికి దగ్గరగా ఉండాలంటే, జీవన శైలిని మార్చుకోవాలంటే పొద్దున్నే లెగాలి, తొందరగా పడుకోవాలి. సో మనకి నిద్ర వచ్చేయాలి, వెంటనే పడుకున్న వెంటనే నిద్ర రావాలి, మనమంతట మనమే లెగాలి, అలా మనం నిద్రపోగలగాలి. సో ఎందుకు ఇలా అంటున్నానంటే అసలు ఇలా మనకి బాడీ చూపించాలన్నా సరే ఫస్ట్ మనం హెల్దీగా ఉండాలి. మనం పడుకున్న వెంటనే నిద్ర రావడం, తెల్లవారుజామున అల్లారాలు ఏవి లేకపోకుండా తెల్లవారుజామున మనమే లెగడం అనేది చేయగలగాలి. సో ఇది ఎలా అనంటే మనం ఫాలో అయ్యే డైట్ ని బట్టి, చేసే పనుల్ని బట్టి ఉంటది. ఫాలో అయ్యే డైట్ అంటే మంచిగా పౌష్టికమైన ఆహారం, బాడీకి కావాల్సిన ఆహారాన్ని మనం పంపించగలగాలి. చేయగలిగే పనులు అంటే శరీర కష్టం. శరీర కష్టం అంటే వాళ్ళంటే వెళ్ళి బయట అన్ని పనులు చేసుకునే వాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, రకరకాల పనులు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడంతా మనం సడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం అంటే కూర్చొని చేసే పనులే ఎక్కువగా చేస్తున్నాం. మనం ఇలాంటి పనులు చేస్తున్నాం అంటే మనకేంటి ఎక్సర్సైజ్ అనేది కావాలి. సో ఏంటంటే ద బెస్ట్ టైమింగ్ స్లీప్ కి గాన చూసుకున్నట్టయితే 9 to 5. సో రాత్రి పడుకున్న వెంటనే 9 గంటలకంతా నిద్ర పట్టేసి 11 గంటలకంతా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయి తెల్లారుజామున 4 కల్లా మైల్డ్ లోకి వచ్చి 5ంటికి రీఫ్రెష్ గా ఎప్పుడైతే లెగగలుగుతామో అప్పుడు మన బాడీ రీఫ్రెష్ అయినట్టు. ఎందుకంటున్నానంటే తినడం లేటుగా తినడం, పడుకోవడం లేటుగా పడుకోవడం, మళ్ళీ లెగడం లేటుగా లెగడం, ఈ ప్రొసీజర్స్ వల్ల మన ఇంటర్నల్ సిస్టమ్ అనేది దెబ్బతినేస్తూ ఉంటది. సో ఇక్కడ దెబ్బతినడం అంటే బాడీలో అన్ని ఫంక్షనింగ్ యాక్టివిటీస్ మారిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఫంక్షన్ యాక్టివిటీస్ మారిపోతూ ఉంటాయో శరీరంలో రకరకాల మార్పులు వస్తూ ఉంటాయి. ఈ శరీరంలో రకరకాల మార్పులే రోగాలు రావడానికి సంకేతం. సో అందుకే ఏం చెప్తున్నానంటే సహజ సిద్ధమైన ఆహారాన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో, మధ్యాహ్నం లంచ్ లో, సాయంత్రం డిన్నర్ లో పాటించండి. ఎప్పుడైతే ఇలా ప్రకృతి ధర్మమైన ఆహారాన్ని మనం రోజు అలవాటు చేసుకోగలుగుతామో దానికి తగ్గట్టే శరీర అవయవాలు మనకి బాగా ఫంక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. సో ఈ ప్రక్రియ అంతా కూడా ఏంటి, రాత్రిపూట లోపల ఉన్న చెడునంతా బయటకి పంపించి బాడీని రీఫ్రెష్ చేయడమే రాత్రి జరిగే మెకానిజం. ఈ మెకానిజంలో మనం మన శరీరాన్ని రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. సో బాడీ రీఫ్రెష్ అవ్వాలన్నా, మనకి ఎనర్జీ గెయిన్ అవ్వాలన్నా, స్ట్రెస్ కంప్లీట్గా డౌన్ అయిపోయి బాడీ హెల్దీగా తయారవ్వాలి అంటే స్లీపే దానికి బెస్ట్. సో అలా స్లీప్ని మనం రాత్రి 9ంటికి పడుకొని పొద్దున 5ంటికి ఎప్పుడైతే లేచి జనరలీ మన యొక్క మెకానిజం రన్ చేసుకుంటూ ఉంటామో బాడీని హెల్దీగా ప్రమోట్ చేసిన వాళ్ళం అవుతాము. సో 9ంటికల్లా మీరు పడుకునేయాలి, తెల్లవారుజామున 5ంటికి లేసేటట్టు చూసుకోండి.